అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. మన సాంప్రదాయాలు, ఆచారాలు పేరుతో సమాజంలో దారుణమైన సంఘటనలు అప్పట్లో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అదే మన సంస్కృతి, అదే మన కట్టుబాటు అనుకుని సర్దుబాటు ధోరణి కూడా అంతే స్థాయిలో ఉండేది ఆ రోజుల్లో. అందులో ఒకటి సతీ సహగమనం. కానీ ఈ సతీ సహగమనం అనేది తొలి రోజుల్లో ప్రతి జిల్లాలో లాగా మన జిల్లాలో కూడా ఎక్కువగా ఉండేది అనేది ఒకటి మనకి తెలుస్తూ ఉంది చరిత్ర ఆధారంగా. అలాగే ఈ సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమం కూడా సింహపురుషం నుంచి బలపడింది అనేది కూడా ఒక చారిత్ర ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంగ్లేయుల కాలంలో నెల్లూరు జిల్లా కలెక్టర్గా టి ఫ్రేజర్ నియామకం చేపట్టిన తర్వాత ఈ సతీ సహగమనాలు వారిని కలిసివేసింది. 1809లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ సతీ సహగమనాలు అధిక సంఖ్యలో వారికి వినిపిస్తుండటమే దీనికి కారణం. ఇక 1822 వరకు అంటే సుదీర్ఘ కాలం వారు ఇక్కడ కలెక్టర్గా పనిచేసినప్పటికీ ఈ దురాచారాలు, ఈ సాంఘిక వ్యతిరేక శక్తుల పట్ల కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటూ వాటిని అన్నిటి కూడా రూపం ఆపేందుకు కృషి చేశారు. అనేక చట్టాలని, అనేక జీవోలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సతీ సహగమనాన్ని కూడా ఆయన రూపుమాపేదానికి కూడా అంతే స్థాయిలో కృషి చేశారు అనేది. ఇకపోతే దీని చరిత్రలో కొంత విషయాల లోపలికి వెళ్ళామంటే క్రీస్తు శకం 676లోనే ఇక్కడ సతీ సహగమనం జరిగినట్టు కూడా రికార్డ్ అయింది. నెల్లూరు మండలంలో తెలుగు చోళుల పరిపాలనలో మెడివేలు కాలంలో ఈ సతీ సంఘటనలు కూడా ఎక్కువగా నమోదయ్యి ఉన్నాయి. కనిగిరి కాటంరాజు నెల్లూరు మనవసిది రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన పుల్లరి యుద్ధంలో ఖడ్గతిక్కన మృతి అనంతరం వారి అర్ధాంగి చానమ్మ సతికి పాల్పడినట్టు కూడా మనకు చరిత్ర చెబుతూ ఉంది. అలాగే 1840లో ఎంగడిగిరిలో మల్లమ్మ సతికి పాల్పడిగా ఎంగడిగిరి సంస్థానపతి అడ్డుకున్నారు. అప్పటికే ఆంగ్లేయ అధికారి సతిపై నిషేధం కూడా విధించి ఉన్నారు. అప్పటి ఎంగడిగిరి యాచమ్మనాయుడు కాశీ యాత్రకు వెళ్ళి ఉన్నారు. ఆయన సంస్థాన అధిపతి మాత్రం రాజు అనుమతి లేనిదే సతి అనుమతించమని చెప్పారు. దీనితో మల్లమ్మ సతి ఆగిపోయింది ఆ రోజుకి. కానీ ప్రక్క రోజుకి ఎంగడిగిరి రాజు అనుమతి పత్రంను మల్లమ్మ తీసుకొని వచ్చి సంస్థానాధిపతికి అందజేశారు. ఒక్క రోజులో ఎలా సాధ్యమైంది? మంత్రాలు, మాయలు లేవు కదా, ఇదేదో ఇబ్బందికరమైనది కాబట్టి దీన్ని అనుమతించేది లేదని చెప్పి ఆయన కుదరదని భీష్మించుకున్నారు. చివరికి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కూడా ఆయన తలవొగ్గి అనుమతి ఇవ్వమని చెప్పకుండా ఆయన ఏం చేశారంటే చనిపోయిన మల్లమ్మ భర్త శవం చేత మాట్లాడించమన్నారు. అలాగే మల్లమ్మ ఆ భర్త శవం చేత కూడా మాట్లాడించింది. దీంతో అనుమతి ఇవ్వక తప్పలేదు వారికి. అందుకే ఇప్పటికి కూడా కైవల్య నది ఒడ్డున ఉన్న వీధికి మల్లమ్మ వీధి అని పేరు ఉంది. అలాగే సతీ జరిగిన స్థలంలో గుడి నిర్మాణం కూడా చేశారు. ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు అమ్మవారికి. చరిత్రకారులు డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు కూడా మల్లమ్మ చరిత్రను గ్రంథస్థం చేశారు. అలాగే 1819 సెప్టెంబర్ 11వ తేదీ సంస్థానం దివాన్ మృతి చెందగా కూడా వారి శ్రీమతి కూడా సతికి పాల్పడింది. 1822 ఫిబ్రవరి 11వ తేదీ శేషాయి నాయుడు మృతి చెందగా వారి శ్రీమతి కూడా సతికి పాల్పడినట్టు కూడా రికార్డ్ అయ్యి ఉంది. అలాగ చూసుకుంటూ వస్తే చాలా మనకి చరిత్రలో ఉన్నాయి, కొన్ని అందకుండా ఉన్నాయి, కొన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆర్కాట్ నవాబు కాలంలో అంటే క్రీస్తు శకం 1800 ప్రాంతంలో గూడూరులో నల్లజారమ్మ సతీ సహగమనంకు పాల్పడ్డారు. తెలియక చేసిన తప్పుకి మహమ్మదీయ చట్ట ప్రకారం వారికి శిక్ష పడింది. అంటే నల్లజారమ్మ భర్తకి తీవ్రమైన శిక్ష పడింది. కానీ పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని నల్లజారమ్మ అగ్నిగుండం ఏర్పరచుకొని ప్రాణత్యాగం చేశారు. ఆమె స్మృత్యర్థం గూడూరులో నల్లజారమ్మ తిరునాళ్ళు గొప్పగా ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ వృత్తాంతాన్ని కూడా కవికోకుల దువ్వూరు రామిరెడ్డి గారు కావ్యంగా రాసిన విషయం కూడా మనకి విదితమే. అలాగే ఇంకో విషయం చెప్పుకోవాలంటే 1828లోనే నారాయణమ్మ కూడా ఇక్కడ సతీ సహగమనం చేస్తే ఒక గుడి కూడా కట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్గా ప్రేజర్ వచ్చిన కొత్తల్లో ఈ కథనాలన్నీ వరుసగా రావటం, దీనికి ప్రత్యేకంగా కూడా ఒక విచారణ జరిపించారు, కమిటీని వేశారు, ఆ నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదిక అనంతరం ఆయన మరింత తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎదుర్కోవాలి, అణిచివేయాలని చెప్పి దీన్ని ప్రత్యేకంగా జీవో తెచ్చారు. జీవో తేవటమే కాకుండా హత్యా కేసులుగా నమోదు చేస్తామని కూడా ప్రజల్లోకి ఎడ్యుకేట్ చేశారు. ఒకవేళ జరిగితే మాత్రం ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని కలెక్టర్ ఫ్రేజర్ ఆ రోజు చట్టం తీసుకొచ్చి ప్రజల్లో కూడా బాగా ఇంజెక్ట్ చేశారు. ఈ
హత్య కేసులు పెడతాము అనేదానికి. అలాగా బ్రిటిష్ అధికారులు కూడా ఈ చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేయడంతో కొంతవరకు అప్పటి నుంచే ఈ సతీ సహగమనాలు అణుగుతూ వచ్చాయి. ప్రజలు కూడా దాన్ని సమర్థించకుండా దాన్ని అణగొట్టారు. అలాగే బ్రిటిష్ చట్టాలు కానివ్వండి, ప్రజల్లో వారి ఆలోచనలో మార్పు కానివ్వండి, జిల్లా కలెక్టర్ ఫ్రేజర్ కృషి వల్ల కానివ్వండి, 1828, 1830 నుంచే నెమ్మదిగా ఈ సతి అంతరిస్తూ వచ్చిందనేది మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలంటే, నెల్లూరులో ఈ సతీ సహగమనాలు కూడా ఆత్మార్పణ సంఘటనలు కూడా జరిగి ఉన్నాయి. వారందరూ కూడా ఏంటంటే కొద్దిగా భక్తి పారవశ్యంతోనూ భక్తులుగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నర్రవాడ ఎంగమాంబ గారు, ఎంగడిగిరి మల్లమ్మ గారు, గూడూరు నలజారమ్మ, వీళ్ళందరూ కూడా శక్తి స్వరూపులు. ఈ రోజుకి కూడా వాళ్ళ ఆలయాల్లో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఉత్సవాలు, ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాంటి వీళ్ళందరూ కూడా మన పేరెంటాలు అంటాం. అలాగే ఉదయగిరి అడవిలో కూడా అడవి పేరెంటాలు అమ్మవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజానికి శక్తిదాయులు. వీళ్ళందరికీ కూడా నిత్యం పూజలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ప్రజలను కూడా అలాగే కాపాడుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ, గ్రామాలను, రైతులను, తల్లి సీమలను కాపాడుకుంటున్నారు. భక్తులు కూడా అలాగే విశ్వాసంగా అమ్మవార్లకు పూజలు చేసుకుంటున్నారు. ఈ పేరెంటాల విషయం కూడా నెల్లూరు జిల్లాలో అధికంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా మనం ఒకసారి ఒక వీడియోలో మనం చర్చించుకుందాం. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులతో కూడా పంచుకోండి. థ్యాంక్ యూ అండి. మీ ఈతకోట సుబ్బారావు.